అందుకని 2 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. దాంతోపాటు ఎవరైతే ముఖ్యంగా ఇవాళ కోదాడ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ కానించి పనిచేస్తున్నట్టు కార్మికులు చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మున్సిపాలిటీ అయింది, చనిపోయినరు, వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. కానీ పాలకవర్గం లేదు, ఇవాళ మున్సిపాలిటీ లేదు, పాలకవర్గం లేదని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారు కానీ వాళ్ళందరూ కూడా రోజు కలుపుతున్నారు తప్ప ఇవాళ చనిపోయిన వారి కుటుంబంలో తీసుకునే పరిస్థితి లేదు. అందుకని ఇవాళ మేము సిఐటి కూడా డిమాండ్ చేస్తున్నాం. అతి ముఖ్యమైన అప్పుడు మున్సిపాలిటీ బిల్డింగ్ తీసేసిర్రు, మున్సిపాలిటీ బిల్డింగ్ తీసేసి ఇక్కడ నయానగర్లో పెట్టిరు. అక్కడ నుంచి ఉట్టిగా మున్సిపాలిటీ సామాన్లు షిఫ్ట్ చేయడానికి 22 లక్షలు అయిందని మొన్న చూపించారు. ఆ 22 లక్షలు ఎక్కడ పోయినాయో తెలియదు. మరి 4 గంటల 4 వచ్చి గుడ్లు తెచ్చినా, పంది తెచ్చినా, ఏది తెచ్చినా మేము తీయం, ఎందుకు తీయం, ఎవరి కోసం తీయం, 40,000 30,000 జీతం దిగుతుందని మాట్లాడుతున్నారు. కానీ వార్డు నెంబర్లు కానీ మాట్లాడుతున్నారు. 4 వచ్చి తిప్పలబడి మేము కష్టం చేసుకుంటాను, మమ్మల్ని లెక్క చేయట్లేదు చెప్పండి. 2 నెలల జీతాలు ఇబ్బంది పడి మరి చీరలు, పాకలు, రైకలు, కుట్టుకులు ఏమి లేవు. అవి పెళ్లికి పడి పిఎఫ్ డబ్బులు మాకు నెలకి 2,000 కట్ అయితే అవి 4 నెలలు ఇంకా కలవట్లేదంట. పిఎఫ్ ఆఫీస్ ఫోన్ చేస్తే అవి రావట్లేదని చెప్పారు. మరి ఇవన్నీ మాకు ఇవ్వాలి. మాకు రావాల్సిన మా పరికరాలు, చేతులు, బ్లౌజులు, చెప్పులు, మామూలు బట్టలు మాకు రావాల్సినవి అందించట్లేదు. మాకు సరైన జీతాలు ఇప్పుడు ఇవ్వట్లేదు. 2 నెలల నుంచి